లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి ఉదయం శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ఫలక్నుమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. प्रातर्भजामि ललिता भुजकल्पवल्ली रत्नामुलीयलसापकुसुमेषु सृणीदधाना లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. మా ప్రతినిధి ప్రియా అక్కడి నుంచి మరింత సమాచారం ఇస్తారు. ప్రియా, చాలా ఎంత కోలాహలంగా అనిపిస్తుంది అక్కడ గుడి దగ్గర? రాజేష్, మళ్ళొకసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడైతే భక్తుల రద్దయితే మస్తుగా పెరిగిందని కనిపిస్తుంది. ఒక్కొక్కరు బోనాలతోనే హడావిడిగా కనిపిస్తున్నారు జనాలు. ఇక్కడ చూసుకుంటే భక్తులు ఎంతో మంచిగా భక్తి కొద్ది పొద్దుగాలనే లేచి బోనం కుండ తయారు చేసి బోనాన్ని తయారు చేసి మంచిగా పసుపు కుంకంతో మంచిగా అద్ది పూలతో అలంకరణ చేసి వేపాకులతో అలంకరణ చేసి మంచిగా 2 కుండల బోనం 1 కుండ బోనం మీద ప్రమిదలు పెట్టుకుని మంచిగా భక్తులైతే తరలి రావడం మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కోలాహలం సందడి అయితే మస్తు కనిపిస్తుంది. ఇక్కడ పోలీస్ శాఖ కూడా మంచిగా నిఘా పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా అంటే భక్తులందరికీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులైనా, జిహెచ్ఎంసీ అయినా, వాలంటీర్స్ అయినా అందరూ తమ తమ పనులు అయితే మస్తుగా చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఓకే, ఇక్కడ బోనంకుంటతో వస్తున్నారు. హలో అమ్మ, నమస్తే. రాజన్న భవన్ నుండి వస్తున్నామండి. రాజన్న భవన్ నుండి వస్తున్నారా? మీ పేరు? ఝాన్సీ రాణి. ఎన్నేళ్ల సంది బోనం ఎత్తుతురు? మళ్ళీ లాల్ దర్వాజా కంటే 3 ఏళ్ల నుండి 3 ఏళ్ల నుంచి. మళ్ళీ అమ్మ అన్ని చేస్తుందా? చాలా బాగా చేస్తున్నారు. సత్యంగల తల్లండి అమ్మవారు. మొక్కుకుతే వరాలు ఇస్తుందండి. చూస్తున్నాం కదా రాజేష్, మనము భక్తులందరూ కూడా మస్తుగా మొక్కంగానే కోరికలన్నీ తీరుస్తుందని సత్యంగల తల్లి అని చెప్పుకుంటూ వస్తారు. అంటే అయితే ఇంకా ఈ లాల్ దర్వాజా కాడ ఇంకొక ప్రత్యేకత గిట్లున్నది. అదేంటంటే 8 రోజుల ముందే శాలిబండ కాడ నుంచి కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ముఖ చిత్రాన్ని తీసుకొచ్చి 8 రోజులు ఇక్కడ ఘనంగా పూజలు చేసి ఆ తర్వాత 9వ రోజు కూడా మంచిగా అమ్మవారికి పూజలు చేసి సాయంత్రం నాడు ఏం చేస్తారంటే చార్మినార్ నుండి మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజా నయాఫాల్ దగ్గర అమ్మవారి యొక్క సామాగ్రిని అంతా కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది లాల్ దర్వాజా కాడ ప్రతి ఏటా జరిగేటువంటి పండుగ అన్నట్టు ఈ ప్రత్యేకత లాల్ దర్వాజా కాడనే ఉన్నది. మళ్ళీ అంతేకాకుండా లాల్ దర్వాజా కాడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ లాల్ దర్వాజా అనేది లాస్ట్ బోనాల జాతర వారం కాబట్టి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే ఓన్లీ లాల్ దర్వాజా కాడనే కాకుండా అక్కన్న మదన్న ఆలయము, కాశీ విశ్వేశ్వర ఆలయము, అట్లనే మళ్ళీ తర్వాత మీరాల మండి ఆలయం దగ్గర, ఉమామహేశ్వర ఆలయం దగ్గర కూడా ఇట్లా రకరకాలుగా ఆలయాల దగ్గర ఒకటే రోజు దాదాపుగా 23 ఆలయాల దగ్గర కూడా ఒకటే రోజు బోనాల పండుగ జరుగుతుంది. అంటే అయితే మరి దీని చరిత్ర ఎవరికైనా తెలుసో లేదో మనము పెద్దలను అడిగి తెలుసుకుందాము. ఒక అమ్మవారు అయితే బోనం సమర్పించుకొని వస్తుంది, అమ్మని అడిగి తెలుద్దాము. హలో అండి, నమస్తే. మీ పేరు? కీర్తిక. ఎన్నేళ్ల సంది వస్తారండి బోనాలు జరపండి? ఎన్ని రోజుల నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 7 years. 7 years. మరి అమ్మవారి చరిత్ర ఏమన్నా తెలుసా? లాల్ దర్వాజా అసలు ఏంది కథ ఏమనేది? ఓకే ఓకే, సరే అండి. భక్తులకు కొంచెం సమర్పించుకొని వచ్చారు కదా, పొద్దుగాల నుంచి ఒక్క పొద్దులుండి కొంచెం ఇబ్బంది, ఎండకు కూడా ఇబ్బంది బాగా అవుతుంది జనాలకు, భక్తులకి ఇట్లా.
అంటే అయితే భక్తులైతే మస్తుగా కనిపిస్తున్నారు అనమాట. ఎంతో ఆనందం కొద్ది భక్తులందరూ కూడా ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది అని మనం చూస్తున్నాము. ఎక్కడైనా కూడా ఇక ఇప్పటి వరకు అయితే ప్రముఖులు మిస్ ఇండియా 2017, 2018 మిస్ ఇండియా కూడా ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పించడం జరిగింది. అట్లనే హైకోర్టు జడ్జి గారికి ఇట్లా వచ్చి బోనం సమర్పించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇంకొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అండ్ అది మనం చూస్తున్నాము. అండ్ కొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? శాలిని. శాలిని, ఎన్నెళ్ళ సంతోషుడు ఇక్కడికి? నేను ఇక్కడనే ఉంటాం. అంటే బోనం ఎత్తుతారు ఎవరి సంవత్సరం? ఆహా లేదు, లేదా? నైవేద్యం ఒకటి. ఓన్లీ నైవేద్యం ఒకటి మొక్కున్నది కాబట్టి నైవేద్యం మాత్రం చేస్తూ ఉంటారు. చూసినాం కదా భక్తులందరూ కూడా ఎవరు ఎట్లా మొక్కుతే అట్లా. కొందరు బోనాలతో వస్తామని మొక్కుతారు, కొంతమంది ఆటతో వస్తామని మొక్కుతారు, కొంతమంది 2 కుండల బోనాలతో వస్తామని మొక్కుతారు. అండ్ మనం చూస్తున్నాము ప్రముఖులు వస్తూ ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద సార్లు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మనం చూస్తున్నాము. ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అంతే, ఇప్పుడు వస్తున్నారు, బోనాల పండుగ వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి ఫీలింగ్? చెప్పు. సరేలే, జరంత బిజీ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే వచ్చి దర్శనం చేసుకోవాలి కదా, భక్తులకు కూడా జరంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్తారు. సరే, అయితే ఇప్పుడు కొంతమందికి మనం భక్తులు ఉంటారు, వాళ్ళని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? శిల్ప. శిల్ప. అయితే ఎన్ని గంటలకు వచ్చారు ఇడికి? ఒక 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయితే అలా బోనం ఇట్లా సమర్పించారు. మరి ఈ బోనం సమర్పించారు, ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మాకు ప్రతి సంవత్సరం చాలా బాగా అనిపిస్తుంది. మా అత్తగారు ఇక్కడనే, మా అమ్మగారికి కూడా మాకు ఇక్కడ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ మేము బోనం చేసుకుంటాం. అందరు మా బంధువులు చుట్టాలు వస్తారు. చాలా సంతోషంగా బోనాల పండుగను జరుపుకుంటాం. మరి అమ్మవారు కోరిక తీరుస్తారా? చాలా అమ్మవారు చాలా సత్యకము, చాలా మహిమ గలది. మనం అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది అమ్మవారు. చూస్తున్నాం కదా ఇక్కడ భక్తులందరూ కూడా బాగా ఆనందంతో కనిపిస్తున్నారు. అయితే ఇవి ఇప్పటి వరకు ఉన్న బోనాల అప్డేట్స్. మళ్ళీ కొంచెం అయినా ఇంకిన్ని అప్డేట్స్ పట్టుకొని వస్తాము. రాజేష్, ఇవి ఇప్పటి వరకు థ్యాంక్ యూ ప్రియా.